మనం ముందు చూసినట్టయితే రాజమండ్రి హైవే దగ్గర ఉన్నాం. అంటే టోల్ ప్లాజా దగ్గర ఉండడంతో ఇక్కడ మనం ముందు చూసినట్టయితే 14 టైర్ మహేంద్ర బండి మరి నిద్రమబ్బులా జారి వెళ్ళిపోయింది. అంటే సైడ్ అయింది. ఇంకా బండి అయితే ఏం బాగా పెద్ద డ్యామేజ్ ఏం కాలే. దేవుని పుణ్యాన అంత స్లోగా ఒరిగింది బండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు నాగేష్. మీరు చూస్తున్నారు నాగేష్ ట్రక్ ట్రావెలర్. ప్రస్తుతానికి నేను మన కాటారంలో బియ్యం లోడ్ అయింది. ఎక్కడికంటే మన ఈ కాకినాడ దగ్గరికి పెద్దాపూర్. ఇక్కడ టైర్ పంచర్ అయింది. టైర్ పంచర్ చేపిస్తాను. ఏమైందో తెలియదు కానీ లోడ్ వేసుడుతోటే చాలా వరకు ఒకటేసారి డౌన్ అయిపోయింది. డౌన్ అవడంతో ఇక్కడ మన డైలీ వచ్చే టైలర్ షాప్ కాడికి వచ్చి ఆ టైర్ పంచర్ చేపిస్తాను. ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఆ సౌండ్ మీరు చూసినట్టయితే సౌండ్ వినపడుతుంది. మనకు 11 అవుతుంది. 11 తీసుకెళ్ళి టైర్ ఇస్తాను. చిన్న ప్యాచ్ ఉన్నది. చిన్నదంటే బాగా పెద్దది కాదు, చిన్నగా అంటే చాలా చిన్నది. అందులోకి వెళ్ళి గాలి పోతుంది. గాలి పోవడంతో చిన్న స్టిక్కర్ ఎత్తాడు మనోడు. పెద్ద అన్న ఎంత ఉన్నదన్న హోలు చెప్పు బాయ్. ఈ పెద్ద అన్నకు మాటలు చక్కగా రావు. పెద్ద అన్న అంటాడు. వాడ మన చిన్న గరం ప్యాచ్ చేస్తాడు. గరం ప్యాచ్ చేస్తే ఎందుకైనా మంచిదే అని చెప్పి నేనే చేయమన్నా. ఈ ప్యాచ్ చేసిందంటే మనం బయలుదేరాలి. అది ఎన్నో నెంబర్ ప్యాచ్ అన్నా? లేదా నంబర్ ఇట్లా నెంబర్. ఓకే. టైర్ పంచర్ అయింది. ఇక్కడ నుండి బయలుదేరుతాను. ప్రస్తుతానికి టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12 అవుతుంది. 12 వరకు ఫినిష్ అయింది. ఇక ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్తాం. ఇప్పుడు మా కాక నడుపుతా ఉండు. అయ్యప్పరా హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి వాడు నడుపుతాడు. ఎక్కడి వరకు అంటే ఇక చూడాలి, మేడారం వరకు. మా రెడ్డి గారు ఇప్పుడు చపాతీ నరుకుతాడు. టైం ఎంత అవుతుంది అంటే పుల్కనార, అది పుల్కనాట. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:16 అవుతుంది. నేను చాయ్ తాగిన. మావాడు దంచుతాడు. అంటే నైట్ బాగా ఆకలి తీసుకున్నాం. నేను తినలే, వీడు తినలే. ఇక వాడే ఇప్పుడు తిని ఇక పడుకుంటాడు. ఇవరాక వాడే నడిపాడు. ప్రస్తుతానికి నేను మన రాజపేట ఉంటుంది కదా, రాజపేట దాకా వచ్చిన. రాజపేట ఇట్లా మన ఊరు మీదకి వెళ్ళి వస్తాను. మేడారం దాటిండు. రాజపేట కాడ ఏమన్నా ఛాయ్ కొట్టు కాడ ఇరా అన్నోడితో ఛాయ్ తాగి ఇప్పుడే బండి తీస్తాను. యుద్ధ పొద్దులాట వేస్తారా? మనం ఇక్కడ రోడ్డు మీద చూసినట్టు వాటర్ ఉన్నాయి. నైట్ వర్షం వచ్చినట్టే ఉన్నది. బహుశా ఇదంతానైతే వర్షం పడ్డట్టు అయితే కనబడుతుంది. నేను బయలుదేరిన కానుండి అయితే ఇక్కడి వరకు ఒక్క కాడ కూడా వర్షం టచ్ చేయలేదు. ఇంకా అయితే నైట్ వర్షం వచ్చినట్టు ఉన్నది. ప్రస్తుతానికి నేను ఎక్కడున్నా అంటే అశ్వరావుపేటకు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నా. ఇది మన పాల్వంచ మీదకి వెళ్ళి వస్తా అంటే ఈ రోడ్ ఏమంతా బాగాలేదు. బాగా పొక్కలు బాగా గలీజ్గా ఉన్నది రోడ్డు మొత్తం. ఒక 40 కిలోమీటర్లు ఇట్లా వేయంటే తర్వాత రోడ్ అంతా బాగానే ఉంటుంది. ఇక 40 కిలోమీటర్లు అయితే ఒకతోటి పట్టాలి. ఇట్లా వాడు ఎందుకు వస్తాను అంటే ఇది బాగా దగ్గర షార్ట్ కట్. నేను ఖమ్మం పోయి ఖమ్మం నుండి ఇది సత్తుపల్లి ఇట్లా రావాలంటే చాలా దూరం అవుతుంది. ఇప్పుడు నేను లోడ్ అయింది కొయ్యూరులో కాబట్టి మన కొయ్యూరు, మేడారం, పాల్వంచ, అశ్వరావుపేట ఇది చాలా దగ్గర రూటు. అందు గురించే ఇట్లా వాడేస్తున్నాను.
కుక్కునూరు అని చెప్పి ఒక విలేజ్ కాడికి వచ్చిన. మళ్ళీ డీజిల్ తక్కువ ఉన్నది. ఈ బంకు చూస్తేనే పోయబుద్ధి అయితే లేదు. ఈ బంకుని చూపెడతా. ఇది బంకు, ఇండియన్ ఆయిల్ బంకు. దాంట్లో చూస్తేనైతే ఇది మారుమూల ప్రాంతంలో ఉన్నట్టున్నది. కనీసం ఏ సౌకర్యం లేదు. దీంట్లో వేయాలా దా అని చెప్పి డీజిల్ కొలిసిన. డీజిల్ కొలిస్తే మనకు 3 ఇంచుల వరకు ఉన్నది. అంటే ఇప్పుడు మనకు మంచి బంకులు కలవాలంటే మనకి ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల వరకు ఉన్నది. 3 ఇంచులు అంటే 1.5 ఇంచున్నర డీజిల్ ఎయిర్ లాక్ పోయినా కానీ 15-20 లీటర్లు ఉన్నట్టే. ఇక అదే ధైర్యంతో నేను మెల్లమెల్లగా వెళ్తాను. ఇక ముందు పోయినాక ఏదన్నా మంచి బంకు చూసి డీజిల్ కొట్టించే ప్లాన్ చేస్తా. ఆ బంకు చూస్తే నాకు నచ్చలే. ప్రస్తుతానికైతే ఐశ్వర్యాపేట రీచ్ అయినా. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. ఇక్కడ ఇండియన్ ఆయిల్ బంక్లో ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించుకొని ఇక్కడ నుండి బయలుదేరుతా. వాతావరణం అయితే కొంచెం చల్లగానే ఉన్నది. చూడాలి. నా ముందట మన 4599 పోతుందట. వాళ్ళు వంట చేసుకునే కాడ మనం కూడా ఆగి వంట చేసుకునే ప్లాన్ అని వేయాలి. లేదంటే ఇక మా ఇంటికాడ ఇంకా లేవలేదు. చూడాలి. ఒకవేళ వాడు లేవకపోయింటే మెల్లమెల్లగా జర్నీ కొనసాగిస్తాను. స్లో కొట్టు బాబా, రౌండ్ ఫిగర్ చేసుకో. మనకు ఇప్పుడు డీజిల్ వచ్చేసి 304 కాడ కొట్టేసింది. ఇప్పుడు ఎంత పడుతుంది అనేది చూద్దాం. చూడు ఇంకో 2 లీటర్లు పడుతుందా బాబు? పడుతుందా? ఎంత పడుతుందో అంతా కొట్టేసాయి. బస్ లీటర్ల కాడ క్యాష్ రౌండ్ ఫిగర్ చేయి మరి. 50 చేయి. ఇటు పడుతుందా? బస్ 306.32 మనం చూసినట్టయితే సరిగా డీజిల్ ఆల్రెడీ అందుతుంది. నిన్నటి వర్షాలకు మొత్తం చెట్లు రోడ్డుకి అడ్డం పడ్డాయి. ఇది ఎక్కడ జరిగిందంటే మన జీలుమిల్లు ఆర్టీఓ చెక్ పోస్ట్ దాటిన తర్వాత ఇట్లా చెట్ల కొమ్మలు పడ్డాయి. నిన్న గడుపు మనం బాగానే వచ్చినట్టున్నది. ఇది ఎక్కడ వస్తుంది మన లైఫ్ ఫిష్ కాడికి వచ్చినాం. ఇక్కడ ఏదంటే జీలుమిల్లు దాటిన తర్వాత బండి వేసుకుందామని బండి పక్క పెట్టినాం. మా ముందర బండి కూడా పక్క పెట్టింది మనదే. ఇక్కడ లైఫ్ ఫిష్ కాడికి వచ్చిన ఆ ఫిష్ తీపిస్తాను ఒకటి. కేజీ ఎంత అమ్మా? 170. జరగ తక్కువ లేదా? డిస్కౌంట్ ఏం లేదు, చవక లేదు. ఓకే. మనం పైన చూసినట్టయితే బతుకున్న చేపలే అవి అటు ఇటు తిరుగుతాయి. ఇది మన ఇవి ఎక్కువ బతకడానికి వీళ్ళు ఒక చిన్న మోటార్, అది మన కూలర్ లాగా వచ్చిన మోటార్ అనుకుంటా. దాంతో ఆక్సిజన్ వాటరు రీసైక్లింగ్ చేస్తాను. రీసైక్లింగ్ ద్వారా ఆక్సిజన్ పోతుందట. ఇది మన అట్లా ఓడితోటే అది ఆక్సిజన్ లోపలికి పోయి చేపలు బతికే అవకాశం చాలా వరకు ఉంటాయి అట. చూస్తే అది చిన్న ప్లేస్ లాగానే కనబడుతుంది కానీ చేపలు మాత్రం అంత సింపుల్గా దొరకట్లేదు. ఈ అమ్మ చాలాసేపటి నుండి ట్రై చేస్తుంది కానీ దొరకట్లేదు. రెండవది ఏంటిదంటే ఇది ఎప్పటికీ నీట్గానే ఉంచుకుంటారట. కింద పాకురు పట్టకుండా గ్రీన్ కలర్ది తయారు కాకుండా ఎప్పటికీ నీట్గా ఉంచుకుంటారట. లేదంటే వీళ్ళు ఎప్పటికీ ఇట్లా తీయాలంటే చాలా కష్టమైపోతుంది అని చెప్పి మంచిగా నీట్గా ఉంచుకుంటాం బాబు అని అన్నది. ఇక్కడ డైలీ చేపలు ఫ్రెష్గానే ఉంటాయట. 2 రోజులకు ఒకసారి లోడ్ వస్తుందట. 2 రోజులకు ఒకసారి ఒక 40-50 చేపలు తెస్తే 2 రోజులలో అయిపోతాయట. ఒకవేళ మంచి సీజన్ టైం అయిందనుకో ఒక రోజులలోనే 50-60 చేపలు కూడా అయిపోగొడతారట వీళ్ళు. కానీ అమ్మ మాత్రం బాగా యాక్టివ్గా ఉన్నది.
ఈ అమ్మకు ఫస్ట్ చెప్పిన, ఎందుకంటే అమ్మ మరి మా లారీలో మళ్ళా కడుక్కోవడానికి అయితే ఉండదు, మా లారీ ఇట్లా ఇంటికాడ మళ్ళా కడుగుడు చేసినట్టు ఇక్కడ ఉండదు అని చెప్పిన. చెప్పుడుతోటే నువ్వేం బాధపడకు బాబు, మా దగ్గర రెగ్యులర్గా లారీ వాళ్ళు వేస్తారు, మేము మంచిగానే కడిగిస్తాం, అదేం ప్రాబ్లం లేదు, డైరెక్ట్ పోయి వంట చేసుకోవడమే అని చెప్పింది. సరే అమ్మ కొంచెం జాగ్రత్తగా చూడని చెప్పి ఇక సలహా ఇచ్చిన. మంచిగానే చెప్తాంది. మన లారీ వాళ్ళు ఇట్లా ఇక్కడ ఎప్పుడన్నా ఆగితే జీలుగు మిల్లు దాటిన తర్వాత, ఏపీ బార్డర్ దాటిన తర్వాత రైట్ సైడ్లో కనబడుతుంది లైవ్ ఫిష్, ఇక్కడ మాత్రమే తీసుకోవాలి, ప్రాణంతో ఉన్నాయి మనకు వెంబడేస్తారు. ఇట్లా చేపల విషయంలో ఇక్కడ ఏం తేడా జరగదు. ఇక మా సంపదాన్ని చెప్తా అంటే నేను ఫిష్ కర్రీ చేస్తాను. మా బండి ఇంకో బండి వచ్చింది ఆగిందని చెప్పిన కదా, మా సంపదన్న చెప్తా అంటే నేను మెల్లమెల్లగా వంట ప్రిపేర్ చేస్తాను. మావాడు ఏం చేస్తాడు, చింతపులుసు వేసుకుతాడు. అల్లం గురించి మా రెడీ ఆడిపోయాడు, వాడు వచ్చేదాకా ఇక మెల్లమెల్లగా చేస్తాను. మన ప్రస్తుతానికి పొద్దున ఆపినాం కదా, ఇప్పుడు కొంచెం చల్లగా ఉన్నదని చెప్పి బండి ఇక్కడ నుండి స్టార్ట్ చేసినాం. ఇది మన జీలుగు మిల్లు దాటిన తర్వాత స్టార్ట్ చేసి ఇప్పుడే పొందుతాను. వాతావరణం కొంచెం చల్లగా ఉందని మా పోదాం, కానీ ఇక వాతావరణం చల్లగా లేదని ఇప్పుడు టైం వచ్చేసి 4:30 5:15కి వెహికల్ తిప్పాను. ఇది హైవే ఎక్కితే మాత్రం చాలా సింపుల్గా వెళ్తుంది. ఈ చిన్న చిన్న రోడ్లలో వెళ్ళడు చాలా కష్టం. ఇది మా దండి పెద్దగా ఉన్నది, వెహికల్ ఒకటే పైపు తీసుకొని వెళ్తుంది. వీళ్ళు ఆ పైపులనే వంట చేసుకుంటాను, అందులోనే ఉంటాను. అది షెల్టర్ అయితే బాగుంది వర్షాకాలానికి, ఎందుకంటే ఆ ట్రక్ ఎంబడి ఒక 5-6 ఉంటారు. మనం ముందు చూసినట్టయితే లెఫ్ట్ సైడు బండి సైడ్ అయింది. ఇది ఎక్కడ అంటే మన రాజమండ్రి టోల్ ప్లాజాకు ఇంకొక 10 కిలోమీటర్ల దూరం ఉన్నదనగా ఇట్లా అయిపోయింది. మహేంద్ర వెహికల్, ఇది 14 టైరు. ఇది నిద్రామపిల్లే జారినట్టున్నది. ఇక్కడైతే సైడ్లు కొట్టుడు ఇదైతే ఏం జరగదు, నిద్రామపిల్లే అది యాక్సిడెంట్ అయింది. ఇది మన ఎక్కడ అంటే మనం ఆల్మోస్ట్ రాజమండ్రికి దగ్గరికి వచ్చేటతోటే కాస్త మబ్బు ఉన్నది, వర్షం కొడితే కావచ్చు బహుశా. ఇప్పటికైతే మనకైతే వర్షం చినుకులు ఏడా టచ్ కాలే, కానీ ముందట గిట్ట కొడితే కావచ్చు, చూడాలి. మన ముందట 4599 పోతుంది కదా, ఏది 4599 పోతుంది. తమ్ముడు ఇక్కడ టోల్గేట్ కాడ అడ్డేసిండు అటు అని చెప్పడంతో టోల్గేట్ కాడ నిదానంగా చూసుకుంటూ పోతాను. లెఫ్ట్ సైడు మన కార్ గిట్ ఉన్నది, కారు ఉన్నది, ఒక మనిషి కూడా అడ్డం అంటే మన వెహికల్కు రాలేదు, వేరే పక్క వెహికల్కు అడ్డం వచ్చిండు. ఇక ఆడ ఆపలేదు, ఎందుకంటే మనం ఒకవేళ ఆపంటే అటు ముందట ఆపి పక్క పెడదాం అనుకున్నాం, కానీ అంతనే ఇది సీరియల్గా బండ్లు ఉన్నాయి. ఆపుదాం అనుకున్నా కానీ ఇక ఆపలేదు కాబట్టి సైలెంట్గా వెళ్ళొచ్చినాం. ఫ్రెండ్స్, మన అన్లోడింగ్ పాయింట్ కాడికి చేరుకున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 8-10 నిమిషాలు అవుతుంది. మన వీడికి వచ్చే వరకు బండ్లు ఏం లేవు, మన డైరెక్ట్ లోపలికి గేట్ లోపలికి తీసుకున్నారు. రేపు కాంట అవుతుంది, రేపు శాంపిల్ అవుతుంది. వీలైనంత వరకు అయితే రేపు అన్లోడ్ అయ్యే అవకాశం అయితే చాలా ఉన్నది. ఇక రేపు వివరాలు రేపు చెప్తా ఫ్రెండ్స్, రేపు కంటిన్యూ చేద్దాం. ఇక ఇప్పుడు ఇంత చిక్కగా అన్నం తిని మంచిగా కొరుగుతుంది. ఇక
మనకు వెహికల్ వచ్చేసి 10 వరకు శాంపిల్ అయింది, 12 వరకు బండి అన్లోడ్ అయింది ఫ్రెండ్స్. ఇక అన్లోడ్ అయిన తర్వాత ఇది వీడియో ఎడిటింగ్ ఇంటికాడ చేసుకుంటాను. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్. జై హింద్, జై డ్రైవర్ అన్న, జై డ్రైవర్ అన్న. ఉంటాను ఫ్రెండ్స్.